ఫ్రెండ్స్. హాయ్ హాయ్ హాయ్. మొత్తానికి పాన్ వాల్ స్టార్ అందరి డార్లింగ్ ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా చూసేసి వచ్చాం. మారుతి కాంబినేషన్లో ప్రభాస్ సినిమా హర్రర్ కామెడీ. అసలు పిచ్చి క్రేజ్తో వెళ్ళాం. అసలు సినిమా ఎలా ఉంటుందని అసలు అరిపించేసాడు అంతే సినిమా. అసలు మారుతి నువ్వు చెప్పు నాకు, అసలు నీకు ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ హర్రర్ సీన్ గురించి ఒకసారి చెప్పు. రాజా సాబ్ ఇది ఒక సైకలాజికల్ హర్రర్ కామెడీ మూవీ. ఇది ఇప్పటివరకు ప్రభాస్ని బాహుబలిగా చూసాం, మిర్చిగా చూసాం, ఛత్రపతిగా చూసాం, బుజ్జిగాడిగా చూసాం. వీటన్నిటినీ కాకుండా కొత్త ప్రభాస్ని చూడాలనుకుంటే రాజా సాబ్ 100%. అది ఖచ్చితంగా ప్రేక్షకులు మాత్రం రాజా సాబ్కి, అంటే ఇది ప్రభాస్ సినిమాకి వెళ్తున్నామని చెప్పి ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళకూడదండి. ఇది ప్రభాస్ సినిమా అని కాకుండా మారుతి సినిమా అని చెప్పి ఈ సినిమాకి వెళ్తే ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవుతాడు. ఎందుకంటే కొత్త ప్రభాస్ని చూస్తారు. అవును, 100%. అది డెఫినెట్గా రాజా సాబ్ బాగా, అంటే మ్యూజిక్ కానీ అసలు వాళ్ళు పెట్టినటువంటి ప్రొడక్షన్ వాల్యూ స్క్రీన్ మీద సెల్యులాయిడ్ మీద కనపడింది. అంత గొప్పగా ఉంది సినిమా కూడా. ప్రభాస్ కూడా చాలా కొత్తగా ప్రేక్షకులు మాత్రం ఎంటర్టైన్ చేసేస్తాడు అసలు. అవును, అసలు స్టార్టింగ్ సీన్ రుచిత అయితే చాలా భయపడిపోయింది. స్టార్టింగ్ అసలు హర్రర్ కామెడీ అన్నారు కానీ ముందు కామెడీ స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లిగా హర్రర్లోకి తీసుకెళ్తారేమో అనుకున్నాం, కానీ స్టార్టింగే భయపెట్టేసా. అసలు స్టార్టింగ్ అసలు తన పేరేంటి, సత్య ఏం భలే డిఫరెంట్ కనిపించాడు కదా నాకు ఈ సినిమాలో. అవును, ఆ కమెడియన్స్ అందరూ కూడా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు కదా దీనిలో. మన సత్య కానీ, ప్రభాస్ సీన్ కానీ, రంగస్థలం మహేష్ కానీ, సప్తగిరి కానీ, అసలు మామూలుగా కాదు కామెడీ. అంటే ఒక కొత్త ప్రయోగం, అంటే ప్రేక్షకులు రొటీన్ సినిమాలు కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోగాన్ని మారుతి చేశారు. దానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ని హీరోగా తీసుకోవడంతో ఈ రాజా సాబ్ వేరే లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులు మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే ఇది ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే సిరి, ఇది సైకలాజికల్తో ముడేసినటువంటి హర్రర్ మూవీ అవడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా వెళ్తే దీన్ని రిసీవ్ చేసుకోగలుగుతారా లేదా అనేటువంటి ఇది అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అందుకే సినిమాలో కూడా మనం గమనించినట్టయితే ఆడియన్స్ని కూడా ఈ ప్రభాస్ దీంతోనే ఉన్నారు తప్పితే ఆడవిళ్ళు కానీ కథలో అసలు ఏంటి, ఎంత గొప్ప సైకలాజికల్ మూవీ కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు సూపర్ డూపర్ హిట్ సంగీతం శ్రీనివాస్ గారు టైమ్ ట్రావెలర్ మూవీ తీశారు, ఆదిత్య 369 అని. అది టైమ్ ట్రావెలర్ మూవీ అయితే దీన్ని నేనేమంటానంటే మైండ్ ట్రావెలర్ మూవీ అంటా నేను. అది అసలు అది అర్థం చేసుకోగలగాలి. అది అర్థం చేసుకుంటే ప్రేక్షకుడు అమ్మ ఇంత గొప్ప సినిమానా మారుతి తీశాడు, మన ఛత్రపతి అసలు మన రాజా సాబు ఈ సినిమా చేశాడు అని చెప్పి అసలు డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తాడు ప్రేక్షకుడు. అయితే అది అర్థం చేసుకోగలగాలి. డైరెక్టర్ ఏం చెబుతున్నాడు అనేది ప్రేక్షకుడు రిసీవ్ చేసుకోగలిగితే ఎంజాయ్ చేస్తాడు ప్రేక్షకుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కామెడీ అనగానే ప్రభాస్ అసలు కామెడీ ఎలా చేస్తాడు అని భయపడ్డాం, కానీ అసలు ఆ టైమింగ్ ఏంటండి బాబు, అసలు పట్టా పంచలేస్తా ఉంటే నవ్వుకోలేక చచ్చిపోయినాం సీట్లో. అసలు ప్రభాస్ జిమ్ బాడీ అక్క, రాయల్ యాటిట్యూడ్ లో డెవిల్ అనుకో. అసలు రాజా సాబ్ చూసాక ప్రభాస్ వేరే లెవెల్. నాకు అర్థమైపోయింది రుచి, ఇంటికి వెళ్ళాక నువ్వు లుంగి డాన్స్ మొదలు పెట్టేసిద్ది. అదంతా కాదక్క, లుంగి అంటే మాస్ అనుకున్నాను, దాన్ని క్లాస్ గా చూపించాడు. చూడండి ఇప్పుడు యూత్ అంతా లుంగీలకి ఖచ్చితంగా డిమాండ్ పెరిగిపోద్ది అనుకుంటా. యూత్ రెడీ అయిపోండి. ఈ ప్రభాస్తో పాటు హీరోయిన్స్ ముగ్గురు గ్లామర్ డోస్ కూడా మామూలుగా లేదు, యూత్ని గిలగింతలు పెట్టించేస్తుంది ఈ సినిమా మాత్రం. అసలు స్క్రీన్ మీద ముగ్గురులో అసలు ఎవరిని చూడాలో కూడా అర్థం కాల, ముగ్గురు బొమ్మల్లాగా ఎంత పోటీలు పడి నటించేశారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి ప్రధానంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా వెళ్ళిపోతూ ఎంటర్టైన్మెంట్గా, సెకండ్ హాఫ్ వెళ్ళేటప్పటికి ఒక హర్రర్ జోనర్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఈ రాజా సాబ్ గురించి టూకీగా చెప్పాలంటే, ఒక గ్రామంలో నాయనమ్మ కోరికను నెరవేర్చడానికి హైదరాబాద్ వెళ్ళినటువంటి మనవడు అనుకోకుండా ఒక అడవిలోకి వెళ్ళి ఫారెస్ట్లో ఉన్నటువంటి బూత్ బంగ్లాలోకి వెళ్తాడు. ఆ బూత్ బంగ్లాకి ఇతనికి సంబంధం ఏంటి, అసలు నాయనమ్మ కోరిక ఏంటి, ఆ బూత్ బంగ్లాలో ఏ సంఘటనలు జరిగినాయి, ఆ బూత్ బంగ్లాకి అసలు ఈ ఫ్యామిలీకి సంబంధం ఏంటి,
చివరికి అసలు ఈ నాయనమ్మ కోరిక నెరవేర్చాడా నెరవేర్చలేదా, ఏం జరిగింది, సెకండ్ హాఫ్ అంతా కూడా దానిలోనే కదా మొత్తం జరిగేది. ఈ హర్రర్ అంతా కూడా అక్కడ బూత్ బంగ్లా హర్రర్ అయినా కూడా అక్కడ కామెడియన్స్ ఎంత కామెడీ చేశారు, ఆ హర్రర్లో కూడా కామెడీ జనరేట్ చేశారు. అదే కదా మారుతి మ్యాజిక్. అది చాలా చాలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా ఎంటర్టైన్గా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ వెళ్ళేటప్పటికి ఒక లెవెల్ వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు ప్రేక్షకుడిని. అక్కడ ఉన్నటువంటి దీని నుంచి వేరే ట్రాన్స్లోకి, నేను ఇందాక అన్నా కదా మైండ్ ట్రావెల్ అని చెప్పి, అట్లా వెళ్ళిపోతాడు. ఎందుకంటే సైకలాజికల్ మూవీ ఇది, సైకలాజికల్ హర్రర్ మూవీ అది. అందువల్ల సినిమా నేను అనేది ఏంటంటే ఈ సినిమా ప్రేక్షకుల్ని డెఫినెట్గా ఆకట్టుకుంటుంది. అయితే మొదటిసారి వెళ్ళంగానే ఈ రిసీవ్ చేసుకోగలుగుతారు అనేది మాత్రం నేను కొంచెం క్వశ్చన్ మార్క్గా అక్కడ పెడతాను. రిసీవ్ చేసుకుంటే మాత్రం ఒక గొప్ప సినిమా ఇది. కానీ ఇది ఖచ్చితంగా 2 సార్లు చూడాల్సిన సినిమా అండి రాజా సాబ్. ఎందుకంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ఆ యాక్టర్ ఆవిడ పేరు జరీనా వహాబ్, ఆయనకు ఆవిడ ఎంత బాగా యాక్ట్ చేశారో ఆ ఏజ్ లో ఆ సింహాసనం మీద కూర్చుంటే నిజంగా మహారాణి లాగా ఉన్నారు అసలు. ఆవిడ అక్కడ మీరు ఆ సీన్ చూసారా, రావణాసురుడు సీత తల్లి కోసం వచ్చినప్పుడు లక్ష్మణుడు గీత గీస్తే నువ్వు గీత దాటొద్దని చెప్పి అయినా కానీ సీతాదేవి వెళ్ళి గీత దాటి వెళ్ళంగానే రావణాసురుడు సీతని ఎట్లా అపహరించుకు వెళ్ళిపోతాడు, అదే సీన్ ఇక్కడ రిపీట్ అయింది. మీరు గమనించారో లేదో, నీకు ప్రసాదం తీసుకొచ్చాను అని చెప్పి ప్రసాదం తీసుకో అంటే ఆమె రాజకుమారి వస్తూ ఉంటే ఏనుగు అక్కడ అసలు ఎట్లా వెళ్ళొద్దు అని చెప్పి ఆ దాటి వెళ్ళిపోయిన తీసుకున్న తర్వాత ఏం జరిగింది, అదే గొప్పగా అనిపించిందండి. సినిమా మాత్రం గ్రాఫిక్ వర్క్ ఎంత క్వాలిటీగా ఉంది. పీపుల్స్ మీడియా మాత్రం భారీగా ఈ సినిమాని తీశారు. ఆ నానమ్మ క్యారెక్టర్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చేసిన హీరోయిన్ కూడా అమ్మాయి పేరు, ఇంతకుముందు రాక్షసుడు సినిమాలో ఒక క్యారెక్టర్ చేసింది అమ్మాయి. నిజంగా చాలా బాగా యాక్ట్ చేసింది. అందులో చూసినప్పుడే నేను అనుకున్నా ఈ అమ్మాయికి మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి ఫ్యూచర్ లో అనుకున్నా. ఈ సినిమాలో అయితే అసలు చించేసింది పర్ఫార్మెన్స్. అసలు కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో అమ్మాయివి, కళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అంతా పక్కన పెడితే అక్క, మామూలుగా ప్రభాస్ ని లవర్ బాయ్ లాగా ఒక హ్యాండ్సమ్ గాయ్ లా చూస్తాము, కానీ లాస్ట్ లో వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఎమోషన్ ఉంది. అసలు ఎమోషన్ అంతే. అసలు హాస్పిటల్ సీన్ లో అసలు దాని గురించి ఎంత మాట్లాడినా కూడా నిజంగా ఆ సీన్ కోసం సినిమాకి మళ్ళీ వెళ్ళొచ్చు. అవును, హైలైట్ ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు చూసిన దానికన్నా కూడా హాస్పిటల్ సీన్లో ఒక నటుడు ప్రభాస్లో ఆ నటన కనబడింది. హైలైట్ అసలు, హ్యాట్స్ ఆఫ్ అంతే. అసలు హాస్పిటల్ సీన్ బాగా హైలైట్. అసలు ఇప్పుడు ఆ బూత్ బంగ్లాలోకి ఎంటర్ అవ్వగానే బొమ్మలు ఉంటాయి, ఆ ముసుగేసుకొని ఆ బొమ్మలు సెట్టింగ్ అయితే నిజంగా తిరిగిపోయింది. అసలు సెట్ శాండ్ ఫ్లడ్, ఇసుక వరద వస్తుంది, అది అసలు అది ఎంత ఇదిగా ఉంటుంది. క్రోకోడైల్ ఫైట్, అది అసలు ఫ్యాన్స్ అయితే థియేటర్స్ కి ఫేక్ క్రోకోడైల్స్ తీసుకెళ్ళిపోతున్నారు. అవును, అసలు చాలా మంది ఫేక్ క్రోకోడైల్స్ థియేటర్ తీసుకెళ్ళిపోయారు. ఫైట్ అంటే గుర్తొచ్చింది, మాళవిక ఫైట్ ఎలా ఉంది? ఫైట్ చాలా ఆకట్టుకుంటూ చాలా గొప్పగా ఆకర్షణీయంగా ఉంది. మాళవిక ఫైట్ చేస్తున్నప్పుడు ప్రభాస్ కూర్చొని చూసి చేసేటువంటి యాక్షన్ ఇంకెట్లా ఉంటుంది అసలు. అది నిజంగా అమ్మాయిలు ఫైట్ చేస్తే కొంచెం అంత సెట్ అయినట్టు అనిపించదు, కానీ మాళవిక ఫైట్ చేస్తే అబ్బాయిలకి ఎక్కడ తక్కువ కాదన్నట్టు రఫ్ అండ్ టఫ్ గా భలే చేసింది ఫైట్ అయితే. భలే అనిపించింది. అసలు ముగ్గురు హీరోయిన్స్ కూడా క్లైమాక్స్ లో కలుసుకున్నప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు జలసీ అవ్వడం, ప్రభాస్ ఏమో ఎవరు లవ్ చేయాలో తెలియకపోవడం, ఇలాంటి సీన్లు అన్నీ కూడా అసలు చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు అయితే. ఇక మ్యూజిక్ తమన్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ గురించి చెప్పాలంటే ఎంత ప్రేమతో కొట్టాడు, ఎంత ఇష్టంతో కొట్టాడంటే ఇలాంటి సినిమాకి మ్యూజిక్ ప్రాణం పోసిద్ది అద్భుతంగా. అందులో డార్లింగ్ ప్రభాస్ లాంటి సినిమాకి ఇంకా ఏ స్థాయిలో ఉంటుంది, పాన్ ఇండియా స్టార్, అద్భుతంగా కొట్టాడు. అయితే అసలు ముగ్గురు హీరోయిన్లతో ఒక సాంగ్ ఉంటుంది చూసారా, ఆ సాంగ్ అయితే అసలు అసలు ఆ మ్యూజిక్కే అసలు. ఈ సాంగ్ కోసం అయితే అబ్బాయిలు మీరు స్పెషల్ గా వెళ్ళండి, అసలు కళ్ళు తిప్పుకోలేరు అనమాట. చాలా మంది అసలు సాంగ్ ఏంటి అప్పుడే అయిపోయిందా, ఇంకొంతసేపు ఉంటే బాగుండు అనిపించేలా ఉన్నాయి సాంగ్స్ అన్ని కూడా. థియేటర్ లో సాంగ్ వచ్చినట్టు థియేటర్ లెగిసిపోయింది కదా. అవును, మీరు గమనించారు కదా అసలు ఆ క్లైమాక్స్ ఫైట్లో వాళ్ళు కొట్టినా ఇతనికే దెబ్బ తగిలిద్ది, ఇతను వాళ్ళని కొట్టినా ఇతనికే దెబ్బ తగిలిద్ది. అసలు ఎట్లా ఏంటి అనేది అసలు కొత్తగా ప్రేక్షకుడు ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఏంటి
అనేటువంటి ఒక సందిగ్ధం వెళ్ళేటప్పటికి ట్విస్ట్ చేస్తాడు. అది ఏం జరిగింది అనేది ప్రేక్షకులకు థియేటర్లోనే చూడాలి, మరి చేయకూడదు. అవును, ప్రతి బొమ్మలోనూ హాలోజినేషన్ ఉందని అసలు ఎవ్వరికీ తెలియదు. అవును, అసలు అదైతే డిఫరెంట్ థింగ్ అసలు. ఇది లాస్ట్ క్లైమాక్స్లో నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ కథ సుఖాంతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంటుంది అనే హింట్ కూడా హింట్ ఇచ్చారు. నిజంగా తీస్తే బాగుండని అయితే అనిపించింది. నిజంగా సినిమా అయితే ఒక బామ్మ ఒక మనవడు మధ్య ఉన్న ఎమోషన్స్ని సినిమాలో ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసేలాగా అయితే తీసారండి మారుతి గారు. సముద్రకని క్యారెక్టర్ కానీ, సముద్రకని గారి క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన అసలు మామూలుగానే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ గెటప్లో చాలా బాగా చేశారు. చాలా బాగా అతనికి ఇచ్చినటువంటి క్యారెక్టర్ని 100% న్యాయం చేస్తూ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఇలాంటి హర్రర్ మూవీకి కామెడీ జోడించడం, ఈ కామెడీ ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ సప్తగిరి కామెడీ వచ్చేటప్పటికి, సప్తగిరి కామెడీ వచ్చినప్పుడు అయితే ఇక నవ్వుతూనే ఉంటారు ఆయన క్యారెక్టర్ ఉన్నంతసేపు. రిప్ రిప్ అయిపోయాడా అనే డైలాగ్స్ అవన్నీ నిజంగా చాలా నవ్వు తెప్పించి అసలు సీట్లో నువ్వు అలాంటి అన్ని లీక్ చేయకూడదు డైలాగ్స్. నవనాడులు అని ఉంటే యాక్టివేట్ అవుతాయి అని చెప్పి మనకు చెప్తా ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసుకున్నారేమో అని నాకు అనిపించింది. అవును, నాకు కొంచెం అలానే అనిపించింది. నిజంగా క్లైమాక్స్ లో కూడా ఆ చక్రాలు మొత్తం ఒకటి అవ్వడం, యాక్టివేట్ అయితే అక్కడికి వెళ్ళిపోతాము, అనుకున్నది రీచ్ అవుతాము. ఇదంతా కూడా దానికి బేస్ చేసుకునే ఈ కథ తయారు చేసుకున్నాడేమో మారుతి అని అనిపించింది. అయితే ఇది ప్రభాస్ గత సినిమాల్లాగా ఫీల్ అయ్యి ఒక అంచనాతో ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమాకి వెళ్ళకూడదు. ఇది మారుతి సినిమా, మారుతి మార్క్ సినిమా ఉంటుంది అని సినిమాకి ప్రేక్షకుడు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్తే అప్పుడు ప్రభాస్ని చూసి అతను ఎంజాయ్ చేయగలుగుతాడు. అంతేగాని ప్రభాస్ అనేటప్పటికి ఇన్ని ఫైట్లు ఉండాలి, ఇన్ని వెలివేషన్స్ ఉండాలి, ఇలా ఉండాలనే ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం ఈ సినిమాకి వెళ్ళకూడదు. ఓకే రుచి, ఒకసారి మన సినిమాలో ఉన్న హైలైట్ డైలాగ్స్ గురించి మాట్లాడుకుందావా? నువ్వు ఒక డైలాగ్ చెప్పు. కోడిగుడ్లు డబుల్ ఆమ్లెట్ అయ్యాయి అక్క. ఓకే, ఇప్పుడు నేను చెప్తా. స్కేల్తో కొడితే దెబ్బ తగలక దీపిక తగులుతుందా? మీరు ఒకటి చెప్పండి. రే ముసలాడు పోయిన నువ్వే ఇంత బలుపు చూపిస్తే మరి నేను ఎంత చూపించాలి? ఇంకోటి, పక్కాడు డబ్బులు ఆశిస్తే వాడి దరిద్రం మనకు అంటుకుంటుంది. ఇట్లాంటి డైలాగులు అన్నీ కూడా అన్ని మంచి మంచి డైలాగ్స్ రాస్తారు. ఒకసారి మనం ఆల్ ది బెస్ట్ చెప్దామా రాజా సాబ్కి? తప్పకుండా. ఈ సంక్రాంతికి ప్రేక్షకులందరూ కూడా, తెలుగు ప్రేక్షకులందరూ కూడా రాజా సాబ్ని చూసి ఎంటర్టైన్ అవుతారని ఆశిస్తూ రాజా సాబ్కి ఆల్ ద బెస్ట్.